మీకే వందనాలు తండ్రి. అన్ని నామముల కన్నా పై నామం తండ్రి ప్రభా, ఎన్ని తరాలైన గణపరచదగిన నామం తండ్రి ప్రభా. మీకే వందనాలయ్యా ప్రభా. అపవాదపు క్రియలను నశింప చేయండి ప్రభా. నీ నామానికే మహిమ తండ్రి, నీ నామానికే ఘనత ప్రభా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. అవును తండ్రి ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలయ్యా. సాతాను శక్తులన్నీ లయమైపోవునుగా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పాపం నుండి విడిపించేటువంటి యేసు నామానికి మనం ప్రార్థన చేద్దాం. అపవాద శక్తులన్నీ లయపరిచేటువంటి యేసు నామానికి ప్రార్థన చేద్దాం. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధులని కనబడించిన దేవుడు ప్రభా, మీకే వందనాలు తండ్రి. పాపమైన మా ఇంట మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. 10,000 వంతు సుందరుడా మీకే వందనాలు ప్రభా. ధవల భక్తుడా మీకే వందనాలయ్యా. కోటి సూర్యుల కంటిన తేజమహిమ కలిగిన గొప్ప దేవుడా మీకే వందనాలు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కోటి సూర్యుల కంటిన తేజమహిమ కలిగిన గొప్ప దేవుడు మనందరి పాపాల నిమిత్తం మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సిలువ యాగంలో బలయ్యారు ప్రభా. తండ్రి మీకే వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం తండ్రి. వేలాది నదులంత విస్తార తైలం కానీ మా గర్భ ఫలాన్ని కానీ మీకు ఇచ్చిన మీకు ఎటువంటి రుణం తీర్చలేదు తండ్రి. మా యొక్క మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే వందనాలయ్యా ప్రభా. మీకే వందనాలు. ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. ఆరాధనలో దేవుడి నామాన్ని మహిమపడతాం. ఈ వారం అంతా ఈ నెల అంతా ఈ విధంగా బ్రతికున్నామంటే అది కేవలం దేవుడి కృప ప్రభా. మీకే వందనాలు తండ్రి. ఎంతో ధనవంతులైన వారి సహితం అనారోగ్యంతో బాధపడుచుకున్నారు, కానీ సమయాన్ని ఎందుకు పనికిరాని మేము ఈ విధంగా ఆరోగ్యంతో ఉన్నబట్టి నీ కృప తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండదు. ఎక్కడైతే 2-3 నా నామములు కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నారు. నోరు విప్పి ప్రార్థన చేద్దాం. ఆయన ఖచ్చితంగా మనకున్న ప్రతి అవసరం తీరుస్తాడు ప్రభా. మీకు వందనాలయ్యా. అక్టోబర్ నెలలో జరగబోయే సువార్త దండయాత్ర కోసం ప్రార్థన చేయండి ప్రభా. సువార్త దండయాత్ర వెళ్ళాలని ఆశపడుచున్నామయ్యా, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి తండ్రి. వచ్చి ప్రతి ఆటంకాన్ని మీరు తీసివేయని చెప్పి ప్రార్థన చేయండి. వాహనాలు నడిపే యజమానులు వాహనాలు మీరు మాకు ఏర్పాటు చేయండి ప్రభు చెప్పి ప్రార్థన చేద్దాం. ఎంతో మంది ఎక్కడ దేవుడిని తెలుసుకోకుండా నశించుకుంటున్నారు. అందరికీ సువార్త వెదజల్లాలని వెళ్ళొచ్చున్నారు తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభు చెప్పి ప్రార్థన చేద్దాం. హృదయాంతరాన్ని నిరుగుల దేవుడు నీవనయ్యా. ఈ సేవకులు నిలబెట్టు మా జీవితాన్ని మార్చుకోవడానికి అవసరమైన జీవాహారం దయచేయండి ప్రభు చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రభా. ఎవరైనా అవసరంతో ప్రతి అవసరంతో తీర్చండి ప్రభా. మీకే వందనాలని చెప్పి ప్రార్థన చేయండి. ఇక్కడ జరగబోయే కార్యక్రమాంతా దేవుని నామానికి మహిమకరంగా జరగలాగా ప్రార్థన చేయండి. పాటల్లోనూ ఆరాధనలోనూ తోడైన దేవుడు ఇక్కడ జరగబోయే కార్యక్రమాంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా జరగలాగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. గతించిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు నన్ను నా కుటుంబాన్ని నా సంఘబిడ్డలందరినీ ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకున్నాం ప్రభా. ఆయన మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నువ్వు రానైన బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మన తండ్రి మీ సన్నిధిని మరి నిర్లక్ష్యం చేసి గృహాల దగ్గర తండ్రి ప్రభు నేను వ్యక్తంగా గడుపుచున్నాను నాయన. మీరే వారితో మాట్లాడండి ప్రభా. మీ సన్నిధికి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామో అన్న జ్ఞానాన్ని మీరు వారు దయచేయండి ప్రభా. మీ సన్నిధి నుండి మాధుర్యం ఏంటో వాళ్ళు గ్రహించుకోవడానికి మీరే సహాయం చేయండి. మీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా. ఇంత గొప్ప మంచి తరుణాన్ని మేము అందరం తండ్రి నేను పోగొట్టుకుంటున్నామా ప్రభువా అని వాళ్ళ హృదయాన్ని వాళ్ళే ప్రశ్నించుకొని నేను మీ సన్నిధికి రావడానికి మీరు కృప చూపమని అడుగుతున్నానయ్యా. మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి నైనా చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కాపాడండి ప్రభా. వారు ఏ అవసరతల కోసం మీ దగ్గర మొరపెట్టుకుంటున్నారో ప్రతి వారి విజ్ఞాపన కూడా మీ బంగారు పాదములు చెత్తకు చేర్చుకొని వారి కుటుంబాలకు వారి జీవితాలకు వారి బిడ్డలకు కావాల్సిన మెండైన ఆశీర్వాదాలు మీరే వారికి అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నైనా తండ్రి నైనా సంఘ పరిచర్యను దీవించండి, ఫలింప చేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నైనా ఈ సంఘాన్ని ఇంకా నువ్వు నానాటికి అభివృద్ధి పరచమని అడుగుతున్నానయ్యా. మీ వందనాలు. ఇంకా నువ్వు అనేకమైన కొత్త ఆత్మలు తండ్రి నేను మీ సన్నిధికి తోడుకొని తీసుకురండి ప్రభా. తండ్రి ఏ ఒక్కరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు ప్రభా. నైనా అందరూ తండ్రి అంతటా మారు మనసు పొంది మీ నిత్య రాజ్యంలో మేమందరం కూడా ప్రభు నేను పాలు పొందుకునే ధన్యత మీరే మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా. మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. నైనా తండ్రి నేను మేము ఎవరమైనా తండ్రి నైనా మీతో తండ్రి నేను నిర్లక్ష్యం
సిద్ధపరచుకుంటున్నామేమో మా హృదయాన్ని తండ్రి మీరు శుద్ధి చేసుకొని మీ వైపు మీ రక్షణ మార్గంలో మేమందరం నడిచే ధన్యత మీరు మాకు దయచేయండి ప్రభా. మాలో ఉన్న ప్రతి దోషాల నుండి మమ్మల్ని తండ్రినైనా తీసివేయమని అడుగుతున్నానయ్యా. మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు. మా పాపముల నిమిత్తం మీ అమూల్యమైన రక్తమును మా కొరకే చిందించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన గొప్ప దేవుడు తండ్రినైనా మిమ్మల్ని తండ్రినైనా మేము తండ్రి నిర్లక్ష్యం చేయకూడదు ప్రభా. మిమ్మల్ని తండ్రినైనా మీ సన్నిధిని మేము నిర్లక్ష్యం చేయకూడదు ప్రభా. మీ సన్నిధిలో తండ్రినైనా నిత్యము తండ్రినైనా స్తుతించే బిడ్డలుగా మేమందరం కూడా ఉండడానికి మీరు కృప చూపమని అడుగుతున్నామయ్యా. మీ వందనాలు ప్రభా. తండ్రి నాయన మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మా సంఘం నుండి అనేకమైన ప్రాంతాల్లో ఉంటున్నారు ప్రభా. గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు, ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి వారి పని పాటల్లో మీరు వద్ద తోడుగా నీడగొండమని అడుగుతున్నానని మీకు వందనాలు. ఇక్కడ మా సంఘంలో అనేక మంది బలహీనులుగా ఉన్నారు ప్రభా. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యాలు మీరు వారికి దయచేయమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు. నాని గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మహాలక్ష్మి గారిని మీరు దీవించి ఆశీర్వదించి మీ సన్నిధికి తోడుకొని తీసుకురండి ప్రభా. శేఖర్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కాలు మంచిగా నయమవడానికి మంచిగా కాలు అతుక్కొని చక్కగా బిడ్డ మళ్ళీ మీ సన్నిధికి రావడానికి మీరు కృప చూపండి నాయన. నాయన మరి తండ్రి నాయన మరి లొకేషన్ కూడా నాయన మరి తండ్రి నాయన మరి శేఖర్ వీళ్ళిద్దరు కూడా దూర ప్రాంతాలకు తండ్రి నాయన వాహనాల మీద వెళ్ళిచుండగా నాయన వారికి మీరే భద్రతను దయచేయండి. కుడి ఎడమలా ముందు వెనకాల మీరే వారికి భద్రతను దయచేయండి. మీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు ప్రభావ. లొకేషన్ కూడా మంచి మనసును దయచేసి మీ సన్నిధికి రప్పించమని అడుగుచున్నానయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభానైనా. బిడ్డల కోసం ఎంతగానో తండ్రి నాయన మీ దగ్గర ప్రాధాన్యపడుచున్నారు. వారి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. వారి తండ్రి నాయన వారి పాదములు దూపం వల్ల మీ సన్నిధిని చేర్చుకొని ఆ బిడ్డలకు మారు మనసును దయచేయండి. మీరే వారితో మీరు మాట్లాడండి. ఎవరి బిడ్డలు ఎంతో మంది తప్పిపోతున్నారు ప్రభానైనా. మీ సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా గడుపుచున్నారు నాయన. మీరే వారితో మాట్లాడండి ప్రభానైనా. మీ సన్నిధికి వచ్చి మీ ఆశీర్వాదాలు పొందుకునే ధన్యత ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించండి. ఎవరి బిడ్డలు తండ్రి నాయన ఇంకా మంచి జీవితాలు ఉన్నాయి ప్రభా. వారి మంచి జీవితాలు మీరు దయచేయండి. వారి తండ్రి నాయన వారి జీవితం కట్టుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను. మీకు వందనాలు. అలాగే నేను వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి సాటి సహాయాన్ని మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. తగిన కాలం మంది వారు కూడా తండ్రి జతపరచబడ్డానికి మీరే కృప చూపండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలం మంది మీరే వారికి తన గర్భఫలం దయచేయమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు. గర్భిణీ స్త్రీని మీరు చల్లగా చూడండి. వారి జీవితం తండ్రి నాయన వారు వాడుచున్న మందుల మీద రక్తాన్ని ప్రోక్షించండి ప్రభావ. నాయన సమయం నాయన కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి తల్లిని బిడ్డను వేరుపరిచి ఆరోగ్యవంతమైన అందమైన బిడ్డను మీరు వారు దయచేయమని అడుగు వేడుకొచ్చున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. నాయన మా సంఘంలో బలహీనపడి ఉన్న తండ్రి నాయన ఇంకా నువ్వు నాయన మీరు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి చెప్పి దీవించండి. అలాగే రాకుండా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. దుబాయ్ దేశం నుండి నాయన మన తండ్రి ఇండియాకి మీరు క్షేమంగా తోడుకొని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డకున్న వీక్నెస్ అంతటినీ తీసివేసి నూతన రక్తంతో నూతన బలంతో నూతన శక్తితో ఆ బిడ్డని నింపి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వచ్చే పునరుద్ధానం మీ సన్నిధిలో గొప్పగా పాటలు పాడే ధన్యతను ఆ బిడ్డకి మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు. ఆ బిడ్డలో ఉన్న శాంతిని తీసివేసి శాంతి సమాధానం నెమ్మదిని మీరు దయచేయండి నాయన. తన కుటుంబానికి మీరు తోడుగా నిలగొండండి ప్రభా. స్తోత్రం నాయన. బలపరిచే దేవుడు నీవే ప్రభా. ఆ బిడ్డను మీరే బలపరచమని అడుగుతున్నారు. సాతానంద శక్తిని లయపరచమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన చేయవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. సండే స్కూల్ పరిచయం మీరు దీవించండి. నడిచండి. సండే స్కూల్ టీచర్లు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. పిల్లలు తండ్రి నాయన చిన్ననాటి నుండి మీ సన్నిధిని విడువక ఎంతగానో భయభక్తులు కలిగి మీరే ఎదుగుతున్నారు ప్రభా. వారికి నాయన వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారికి మంచి అభివృద్ధిని మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు నాయన. స్నేహ సమాజాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నాయన వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసే స్త్రీలుగా వారిని అభిషేకించమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా జీసస్ హాస్పిటల్ టీంని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా. మరి ఎందుకు చేత తండ్రి నాయన మన మరి క్యాంప్ ఎందుకైతే ఆగితే మాకైతే తెలియదు కానీ కీడు వెనకాల మేలు దాచి ఇచ్చే దేవుడు నీవే కాబట్టి ప్రభా. మళ్ళీ అక్టోబర్ 10వ తారీఖున మళ్ళీ వెళ్ళబోచుండగా దానికి కావాల్సిన వాహనాలను సిద్ధపరచమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు నాయన. నాయన మన డ్రైవర్లతో మీరు మాట్లాడండి. వాళ్ళు కూడా ఎంతో ఆసక్తితో రావడానికి మీరే సహాయం చేయండి. మేము అనుకున్న ధరకు వారు రావడానికి మీరే కృప చూపమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు. వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డతోటి కూడా మీ ఆత్మను నింపమని అడుగుతున్నారు. చక్కగా వెళ్ళి మీ పరిస్థితి మీ రాజ్య సువార్తను ప్రకటించి నైనా మరి ఎన్నో తండ్రి ఆత్మలు వారి ద్వారా రక్షణ పడడానికి మీరే కృప చూపమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు. అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఎంతవరకు ఆరాధనలో మీరు ఉన్నందుకు
వందనాలు ప్రభా. అలాగే తండ్రి మీ దాసును సాక్ష్యాల్లో మీరు ఉండండి, కీర్తనలో మీరు ఉండండి ప్రభా. అలాగే ప్రభు నైనా మరి మీ దాసులలో పెట్టుకొని మాకు కావాల్సిన మంచి జీవాహారాన్ని మీరే మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నిన్న వాక్యాన్ని మా హృదయంలో పరుచుకొని వాక్యానుసారంగా మేము అందరూ నడిచే ధన్యతను మీరు మా అందరికీ దయచేయమని నాయన ఈ కూడుకాలను నేను ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్క బిడ్డను మీ ఆశీర్వాదాలతో నింపమని కోరుచు యేసయ్య నామమున నమ్మికలేనంత బ్రతిమలాడి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 119వ కీర్తన 121వ వచనం నుంచి 128వ వచనం వరకు మోసెస్ పాల్గొని చదువుతారు. 119వ కీర్తన 128వ వచనం నుంచి 128వ వచనం వరకు. హల్లెలూయా. 119వ కీర్తన 121వ వచనం నుంచి 128వ వచనం వరకు. నేను నీతి న్యాయముగా అనుసరించుతున్నాను. నన్ను బాధించేవారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి ఓటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టిస్తూ నా కన్నులు క్షీణిస్తున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడాలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. జనులు ఈ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములను నేను వాటిని మన్నించుతున్నాను. నీ శాసనములో అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు అంతేనండి.